నమస్తే, వెల్కమ్ టు విజిల్. మతాల్లో మనిషి లేనప్పుడు ఏ మతమైతే ఏముంది గర్వకారణం? మతవాదుల అతివాదం కారణంగా మానవత్వం మచ్చుకైనా కనిపించని రాతి హృదయాల గురించి మనిషన్నది మరిచాక మతం ఏదైతేనేమి అని ప్రముఖ జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో తీసుకోవడం జరిగింది. మీరు పిల్లలకు దేవుడి గురించి, పురాణాల గురించి తప్పక బోధించండి. లేకపోతే దయ్యాలు వారికి విజ్ఞాన శాస్త్రం గురించి, జీవ పరిణామం గురించి, స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛాలోచన గురించి, ప్రశ్నించడం గురించి, సంయమనం గురించి, సహనం గురించి, లింగ వర్ణ వర్గ సమానత్వం గురించి, విశాల దృక్పథం గురించి, అబ్బో ఇంకా అలాంటివి ఎన్నో విషయాల గురించి బోధిస్తాయి. జాగ్రత్త అని ఒక వ్యంగ్య రచయిత సమాజాన్ని హెచ్చరించాడు. ఇక్కడ మనం నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశంలో ఎవరు ఏ మతాన్ని భూస్థాపితం చేయలేదు. అలా అని ఎవరు ఏ మతాన్ని పనిగట్టుకుని ఉద్ధరించనూ లేదు. ఎవడి పొట్ట తిప్పలు వాడివి అంతే. పళ్ళోడు కొట్టుకోవడానికి ఏ రాయైతేనేంటి అన్నట్లు మనిషి తను మనిషన్నది మరిచాక ఇక అతను ఏ పని చేసినా వృధాయే కదా. ఎవరి నేపథ్యం ఏమైనా కావచ్చు, ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు ఏమైనా కావచ్చు, అవన్నీ సమాజానికి అవసరం లేదు. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక్కటే కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం అంటరానితనం భారతదేశంలో క్రీస్తు శకం 400 నుండి ప్రారంభమైంది. బౌద్ధ మతానికి, బ్రాహ్మణ హిందూ మతానికి జరిగిన ఘర్షణల ఫలితంగా అంటరానితనం వచ్చింది. తమదే పై చేయని నిరూపించుకోవడానికి దీన్ని బ్రాహ్మణ సమాజం పెంచి పోషించింది, అధిక ప్రాచుర్యం కల్పించింది. బానిసలుగా ఉపయోగించుకోవడానికి ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా దళితుల వంటి గ్రూపులు తయారు చేశారు. అందుకే జపాన్లో బురాక్మిన్, యూరోప్లో కగోట్స్, యెమెన్లో ఆల్ ఖదమ్ వంటి గ్రూపులు ఏర్పడ్డాయని చెప్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంటరానితనం చట్ట వ్యతిరేకమని గుర్తించబడింది. కేరళలోని మలబార్లో అంటరానితనం గురించి సారా పింటో అనే నరశాస్త్ర నిపుణుడు అంటరానితనం గురించి అధ్యయనం చేసి కొన్ని విషయాలు వివరించాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. చావుకు సంబంధించిన పనులు చేసేవారని, మాంసానికి, శరీర ద్రవాలకు సంబంధించిన పనులు చేసేవారని అంటరాని వారుగా నిర్వచించారు. అగ్రవర్ణాల వారితో అణగద్రొక్కబడి ప్రతి చోట, ప్రతి విషయంలో దూరంగా నెట్టివేయబడ్డారు. ఇతరులతో కలిసి భోజనం చేయడం నిషిద్ధం. వారి కోసం టీ కప్పులు, ఇతర పాత్రలు వేరుగా వాడాలి. ఉత్సవాలలో, పండుగలలో కూడా వారికి వేరే భోజన వసతి ఏర్పాటు చేయాలి. ఆలయ ప్రవేశం నిషిద్ధం. చెప్పులు, గొడుగు వేసుకుపోవడం నిషిద్ధం. ఇతర కులాలలోని ఇండ్లలోనికి వెళ్ళడం నిషిద్ధం. ఇతర కులాలు తిరిగే రాచ వీధుల్లో తిరగకూడదు. అందరూ వాడే బావులు, చెరువులు, కుంటలకు దూరంగా ఉండాలి. వెట్టి చాకిరీ చేసుకుంటూ వారి వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించుకోవాలి. పాఠశాలల్లో కూడా అంటరాని వాళ్ల పిల్లలకు కూర్చునే స్థలం వేరుగా ఉండాలి. వారి చద్ది మూటలు వేరుగా ఉండాలి. ఏ రకంగానూ వారు ఇతర కులాల వారితో కలవకూడదు. ఇన్ని చేసిన మనుషుల్ని మనుషులనే అందామా? మనిషిని మనిషిగా గుర్తించకపోవడం మనిషి దుర్నీతికి నిదర్శనం. గత కాలం చేసిన పొరపాటు. బానిసలా బ్రతికే మనిషికి ఏ మతమైతేనేంటి అనేది ఆలోచించాలి. సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేది బూడిద అన్నట్లు ఏ మతంలో నుంచి ఏ మతంలోకి మారితే ఏమొస్తోంది? మనిషిని మనిషిగా చూడని మతం ఏదైతే ఏంటి? కొన్ని ప్రయోజనాలు కల్పించి, కొన్ని వసతులు చూపించి అణగారిన వర్గాల వారిని విపరీతంగా క్రైస్తవ్యంలోకి మార్చుకున్న సంఘటనలు మనకు తెలిసిందే. హిందూ సమాజంలో సరైన స్థాయి, గుర్తింపు లేక నిర్లక్ష్యానికి గురి కావడం ఒక కారణమైతే, ఎదుటివారు అందించే డబ్బు, మెరుగైన జీవన ప్రమాణాలు మరొక కారణమైంది. అసలు మతాలు వదిలేసి మనిషిగా నిలబడడం గొప్ప. అది కొద్దిమంది మాత్రమే అలా చేయగలుగుతున్నారు. మతాల మధ్య కలహాలు, పోటీతత్వం, అసమానతలు పెరిగి సమాజం అతలాకుతలమైపోతున్నప్పుడు కొందరు పెద్దలు సర్వమత సహనాన్ని వెలుగులోకి తెచ్చారు. అన్ని మతాల వారికి సమానమైన గుర్తింపు ఉండాలని,
హక్కులుండాలని సంఘర్షించారు. ఈరోజు ఇంత ప్రగతి సాధించి ఇంత ముందుకొచ్చిన తరువాత కూడా మతాల గూర్చి వర్ణాల గూర్చి చర్చ అవసరం లేదు. ప్రపంచంలో మనిషి ఏ ప్రాంతంలో ఉన్నా అతని నేపథ్యం ఎలాంటిదైనా అందరి DNA ఒక్కటే, అందరూ హోమోసెపియన్సే. వైజ్ఞానికంగా ఇప్పుడు ఆ విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాలక్రమంలో ఒక్కో మతం ఒక్కో ప్రాంతంలో ప్రభావం చూపుతుంది. ఎవరికి వారు మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని జబ్బలు చరుచుకోవడం మాని, ఒకరి మతాన్ని మరొకరు విమర్శించుకోవడం మాని ఏకగ్రీవంగా అందరి మతాల్ని కులాల్ని వదిలేయడం మంచిది. మనుషులంతా ఒక్కటే అనే భావన పెదాల మీద కాకుండా మనుషుల్లో గాఢంగా నిలుపుకోవాల్సిన తరుణం ఇది. మతాల పరంగా మానవ రక్తం విభజించబడలేదు. వైజ్ఞానికులు పరిశోధించి ఏర్పరిచిన ఏబిఓ అనే గ్రూపులు తప్ప రక్తం హిందూ రక్తం, ముస్లిం రక్తం, క్రైస్తవ రక్తం అని మతాల పరంగా రక్తం విభజించబడి లేదు. అసలు జీవ కణాలే విభజించబడి లేవు. DNAనే ఒక్కటైనప్పుడు మతపరంగా విభజనలు ఎక్కడివి? ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా రక్తం ఎక్కించాల్సి వస్తే మతాల పరంగా రక్తం కావాలని అడుగుతున్నామా? ఎంతటి కరుడగట్టిన మతవాదైనా తన మతస్థుల రక్తమే కావాలని అడగడం లేదు. ప్రాణం నిలబడడానికి ఎవరి రక్తమైనా సరేనంటున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో దొరికే రక్తం ఎవరిదో, అది ఎవరికి ఎక్కిస్తున్నారో ఎవరినైనా పట్టించుకుంటున్నారా? అక్కడ మతాల పరంగా రక్తం పంపకం జరగడం లేదు కదా. ఇకపోతే మరో విషయం, నటుడు కమల్ హాసన్ ఎయిడ్స్ నివారణకు 16 కోట్లు విరాళమిచ్చారు. అన్ని మతాల వారిలో ఉన్న ఎయిడ్స్ రోగులకు ఆ నిధి ఉపయోగపడుతుంది. హిందూ ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడితే ఉగ్రవాద హిందూ రాజకీయ నాయకులు ఆయనను చంపేయాలన్నారు. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవారైనా ఆయన కంటే ఎక్కువ విరాళమిచ్చి ఆయన కంటే మించి మంచి పనేదైనా చేసి మాట్లాడితే జనం విని ఆలోచిస్తారు. అంతేకాని జనానికి మేలు చేయని వాడిని గురించి జనం ఎందుకు పట్టించుకుంటారు? ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం లేదు, కానీ అబద్ధాన్ని నమ్మించడానికే అబద్ధాలు అవసరం అవుతాయి. దేవుణ్ణి మతాన్ని నమ్మించడానికి ఎన్నో అబద్ధాలు, మరెన్నో అభూత కల్పనలు అవసరమయ్యాయి. సైన్సును నమ్మించే పని లేదు, దానికి ఎలాగో రుజువులుంటాయి. మరి రుజువులు లేనివన్నీ అబద్ధాల ఆసరాతోనే కదా బ్రతకాలి. ఇక్కడ జరుగుతున్న ద్రోహం గమనించండి. దేవుడు మతము అబద్ధమై ఉండి వాస్తవంగా సజీవుడై ఉన్న మనిషిని అబద్ధం అంటున్నాయి. నువ్వు అబద్ధం, నీ జన్మ అబద్ధం, నువ్వు కాదు, నువ్వు పాపాత్ముడివి, ఆ పైనున్న శక్తిని నమ్ముకో, పరలోకంలోని ఆ తండ్రిని నమ్ముకో అని అబద్ధాల పరంపర ప్రచారం చేస్తారు. ఏదో లోకంలో దేవుడున్నాడని భ్రమింపచేసి ఆ భ్రమని నిజమనుకోమంటోంది మతం. పైగా అంతా మాయా అని కూడా తేల్చేస్తోంది. దైవదూతలు, పూజారులు, ముల్లాలు, ఫాదర్లు వగైరాలందరూ జనాన్ని మభ్యపెడుతూ అబద్ధాల మీద వ్యాపారం చేసుకుంటున్నారు. సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు వగైరాలంతా అబద్ధాల మీద బతకడం లేదు, అబద్ధాలు ప్రచారము చేయడం లేదు. ఏది మాయ కాదు, జరుగుతున్న వాటన్నిటికీ శాస్త్ర నిరూపణలున్నాయంటూ ఘంటాపదంగా చెప్తున్నారు. అందువల్ల సామాన్య జనం ఆలోచించుకోవాలి, అబద్ధాల వైపు ఉందామా, నిజాన్ని నిలబెడదామా అని. భావితరాలకు దేవుళ్ళ గురించి, మతం గురించి చెప్పే ముందు వారికి దేవుడి పేరుతో జరిగిన మారణ హోమాల గురించి చెప్పాలి, మనుషుల్ని విధించిన దుష్ట సాంప్రదాయం గురించి చెప్పాలి, అంటరానితనం గురించి, బానిసత్వం గురించి చెప్పాలి, వ్యాపారం గురించి చెప్పాలి. నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నమ్మేవాళ్ళుంటే అది వారిష్టం. విషయం తెలుసుకోకుండా ఆచారంగా వస్తూ ఉందనో అదో కుటుంబ సాంప్రదాయమనో గుడ్డిగా నమ్మితే వారు మానసిక అంధులవుతారు. ఇలాంటి వారిని చూసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు, ఒకవేళ హిందువులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళితే భారతదేశంలోని కుల వ్యవస్థ ప్రపంచానికో సమస్య అవుతుంది అని. అంబేద్కర్ 60 ఏండ్ల క్రితం ఊహించింది నిజమే అయ్యింది. భారతీయులు తమ కులాల్ని, వర్గాల్ని, మతాల దేవుళ్ళని, పవిత్ర గ్రంథాలని తమతో పాటు అన్ని దేశాలకు తీసుకుపోయారు. తమ ప్రార్థనా స్థలాల్ని కట్టుకున్నారు. ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు సంస్కృతి పేరుతో
తమ మూఢాచారాల్ని చాదస్తాల్ని భద్రంగా ఉంచుకున్నారు. కుల అభిమానాన్ని మరింత పెంచుకున్నారు. కావాలంటే ఉదాహరణకు జస్టిస్ మార్కాండేయ కట్టు చెప్పిన అనుభవాల్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను, జాగ్రత్తగా విషయం గ్రహించండి. ప్రీమౌంట్ కాలిఫోర్నియాలో భారతీయులు, తెలుగువారు సరదాగా క్రికెట్ ఆడదామనుకున్నారు. 2 టీంలు తయారయ్యాయి. అందులో ఒకటి కమ్మ కులస్తుల టీం, మరొకటి రెడ్డి కులస్తుల టీంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆట మధ్యలో ఏదో గొడవ జరిగింది. 2 టీంల వాళ్ళు ఘోరంగా తన్నుకున్నారు. అసలు ప్రధాన విషయం అది కాదు. ఇండియా నుండి 13,500 మైళ్ళు వలస వెళ్ళిన తెలుగువారు కాలిఫోర్నియాలో కుల ప్రతిపాదన టీంలు తయారు చేసుకోవడం విస్మయం కలిగించే విషయం. అక్కడ కుల యుద్ధాలు జరిగాయంటే ఇక ఏమనుకోవాలి? వీళ్ళు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశం వెళ్ళినా వాళ్ళ బుద్ధులు మారవన్నమాట. ఇదంతా చెప్పిన మార్కండేయ కట్టు నిర్భయంగా, సంకోచించకుండా మరో మాట కూడా చెప్పారు. 90% భారతీయులు మూర్ఖులని లోగడ నేనన్నమాట వాస్తవమేనని తేలింది అని. అంత పెద్ద జస్టిస్ గారన్న మాట గురించి మనమంతా సీరియస్గా ఆలోచించాలి కదా. కులస్తులుగా, మతస్థులుగా మనల్ని మనం విడగొట్టుకుని నిజంగానే మనం మనుషులమన్నది మర్చిపోతున్నామా? మేధావులకు మతం ఒక వినోద కార్యక్రమంగా ఉంటుంది. అదే అమాయకులకు, అవివేకులకు అదొక యథార్థ కార్యక్రమం.